10,000 7 నుంచి 10,000 ఆదాయం ఒక్కొక్క మహిళ అదనంగా సాధించడం అనేటువంటిది ఇది నిజమైనటువంటి మహిళా సాధికారిత. ఇది మన పూర్వ సంఘ సంస్కర్తల ఆలోచన విధానం ఈనాటి ముఖ్యమంత్రి అమలు చేశారని చెప్పడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. 1959 నుండి మొన్నటి వరకు 73వ రాజ్యాంగ సవరణ వరకు, బలవంతరాయ్ మెహతా కమిషన్ సమావేశం నుంచి 73వ రాజ్యాంగ సవరణ వరకు. కానీ స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది. అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యం, ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది 500 జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్లు తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లోనూ క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీలు నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దానిలో భాగంగా 14,989 సెక్రటేరియట్లు ఉంటే, సచివాలయాలు ఉంటే 13,171 పంచాయతీలకి 13,171 పంచాయతీలకి 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ పరిపాలన. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో, గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఒక సంస్కరణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలనలో సంస్కరణ భాగంగా జరిగినటువంటి నిర్ణయం. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. కారణం ఫీజు చెల్లించేవారు లేక. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా, అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. కొంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీలు 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం.
ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రి మండలి ఒక కీలక నిర్ణయం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది.